బద్వేలు పట్టణంలో మట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. యథేచ్ఛగా మట్టి తవ్వకాలతో చెరువులను అక్రమంగా తోడేస్తున్నారు. బద్వేలు ప్రజలకు త్రాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడే బద్వేలు పెద్ద చెరువు అక్రమాలకు గురి అవుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. తమ సమస్యను అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక స్థానిక ప్రజలు ఐ న్యూస్ ఛానల్ను ఆశ్రయించారు. పెద్ద చెరువు అక్రమాలకు గురవుతున్న సమాచారాన్ని ఐ న్యూస్ కు వివరించారు. బళ్ళారి కృష్ణపట్నం జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఈ క్రమంలో మైదుకూరు బద్వేల్ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రారంభించారు. అయితే బద్వేల్ ఔటర్ రింగ్ రోడ్ పనులకు పెద్ద చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ రోడ్డు నిర్మాణ పనులు సాగిస్తున్నారు. ఇక బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడుకు చెందిన రిత్విక్ సంస్థ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టింది. ఈ క్రమంలో బద్వేలు నూతనంగా జాతీయ రహదారి నిర్మాణ పనులకు పెద్ద చెరువు మట్టిని అక్రమంగా తరలించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా జాతీయ రహదారి నిర్మాణాలకు చెరువు మట్టిని తరలిస్తే రోడ్డు సారవంతంగా ఉంటుంది. ఇక చెరువు మట్టిని కేవలం రైతులు పొలాలకు వినియోగించాల్సి ఉంటుంది. కానీ రిత్విక్ సంస్థకు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంతో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టారు. అందులోనూ చెరువుకు సంబంధించిన తవ్వకాలలో 3 అడుగుల మేర మాత్రమే మట్టిని వినియోగించాలని అధికారులు పర్మిషన్ కూడా ఇచ్చేసినట్లుగా చెప్పుకొస్తున్నారు. ఇక బద్వేలు పెద్ద చెరువు వద్ద తాజా పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. నీటికి ఉపయోగించాల్సిన ఈ చెరువులను కూడా కబ్జా రాయల్లో వదలడం లేదు. ప్రధానంగా ఓ పక్క భూ ఆక్రమణలు ఎక్కువ అవుతున్న తరుణంలోనే బద్వేలు ప్రాంతంలో మట్టిని కూడా ఏమాత్రం వదలడం లేదు. అందుకు కేంద్ర బిందువుగా పెద్ద పెద్ద చెరువులను కూడా వదలడం లేదు. ఇందులో భాగంగానే ఏదైతే కృష్ణపట్నం టు బళ్ళారి నూతన నిర్మాణం జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న తరుణంలో రిత్విక్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ సంస్థ కూడా ప్రస్తుతం బద్వేలు ప్రాంతంలోనే ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు శ్రీకాంత్ చుట్టింది. అందులో భాగంగానే ఆ రోడ్డు నిర్మాణంకు తగినటువంటి మట్టిని కూడా ప్రస్తుతం బద్వేలుకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పెద్ద చెరువు గుండానే మట్టిని తోడే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 3 అడుగుల మేర పర్మిషన్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు, ఇచ్చామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిగా వాటికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలు కూడా మీడియాకు చూపించకపోవడంతో చాలా అనుమానాలు తారిస్తున్నాయి. మా బద్వేలు ప్రాంతంలోనే ప్రస్తుతం పెద్ద చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రిత్విక్ సంస్థ కూడా ఏదైతే కాంట్రాక్టు నిర్మాణం జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిందో అందుకు సంబంధించినటువంటి ఇక్కడ కుక్లైన్ సహాయంతో కూడా పెద్ద పెద్ద ట్రక్కులు కూడా భారీ ట్రక్కుల సాయంతో మట్టిని తోడే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ దాదాపు 3 అడుగుల మేర అంటేగిన ఈ పెద్ద చెరువు చాలా పెద్దగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ పెద్ద చెరువుగా భావించే ఈ చెరువులో మొత్తం దాదాపు ఒక భాగం కూడా ఈ నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రస్తుతం కుక్లైన్ సాయంతో మట్టిని కూడా పూర్తిగా తోడే ప్రయత్నం చేస్తున్నారు. 3 అడుగుల మేర అధికారులు ఇచ్చామని చెప్పి చెప్తున్న అధికారులు సైతం కూడా ఇక్కడ కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పూర్తిగా కూడా నిర్మాణం ఏ విధంగా జరిగేందుకు కూడా ఇక్కడ తవ్వాల్సి వచ్చిందో దాదాపు 10 అడుగుల మేర కూడా 10 అడుగుల మేర కూడా ఇక్కడ మట్టిని తోడే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పవచ్చు. అయితే సాక్షాత్తు ఇక్కడ టిప్పర్ల సహాయంతో రెయింబవులు కూడా తోడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు పూర్తికి సంబంధించినటువంటి ఐనూస్ సంస్థను కూడా ఛానల్ కూడా కొంతమంది బాధితులు ఇక్కడ వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళ సమస్యను చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ జగనన్న కాలనీలో ఉంది నూతన నిర్మాణం జరుగుతున్న జగనన్న కాలనీ గుండానే ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్కులు కూడా మట్టిని తోడే ప్రయత్నంలో ఇక్కడ రోడ్డు నిర్మాణం ఏర్పాటుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ నిత్యం కూడా మట్టితో తమ జీవితాలు కూడా చాలా అంధకారం అవుతున్నాయి, మట్టితో చాలా దుర్భర జీవితాలు అనిపిస్తున్నామని చెప్పి జగనన్న కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే పెద్ద పెద్ద ట్రక్కులు వస్తున్నాయి పోతున్నాయి కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే దాదాపు యంత్రాల సాయంతో 10 నుంచి 15 అడుగుల మేర కూడా మట్టిని తోడే ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తుతం ఆపే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎవరు అనుమతులు ఇచ్చారు అని చెప్పి ఆరా తీసే క్రమంలోనే గతంలో కూడా ఒక వారమైన పనులు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే అనంతరం కూడా వారం తర్వాత కూడా యథాతథంగా ఇదే పనులు కొనసాగుతాయి.
కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, లేదంటే ఇక్కడ పూర్తిగా అలసత్వం వహించడంతోనే ఇక్కడ కాంట్రాక్టర్లకు వరంగా మారింది. పెద్ద చెరువు బద్వేల్ ప్రాంతానికి సాగునీటిని సౌలభ్యం కోసం ఇక్కడ ఉపయోగించే వాళ్ళు ప్రస్తుతం పూర్తిగా ఈ చెరువు నిండిపోవడంతోనే ప్రస్తుతం ఈ మట్టిని తోడే క్రమం చేస్తున్నారు. మరి చూడాలి, బద్వేల్ ప్రాంతంలో ప్రస్తుతం భూ కబ్జాలు తెర మీదకి వస్తున్న క్రమంలో ప్రస్తుతం పెద్ద చెరువు ఆక్రమణకు గురవుతుంది. పెద్ద చెరువు మట్టిని కూడా కాంట్రాక్టులు జాతీయ రహదారి నిర్మాణాలకు కూడా చేపట్టే శ్రీకారం చుట్టారు. ఇది ఐనుస్తున్న వెలుగులోకి తీసుకురావడంతో ప్రస్తుతం అధికారులు చెల్లిస్తారా లేదా పెద్ద రాజ్యసభ సభ్యుడు పేరుతో సంస్థ కొనసాగిస్తున్న ఆగడాలకు ఇప్పట్లో పులి స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తాయా లేదా చూడాలి. ఓటు స్టూడియో. ఇక బద్వేల్ మైదుకూరు మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి రిత్విక్ సంస్థ చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. బద్వేల్ పరిసర ప్రాంతాల్లోని చెరువులను అక్రమంగా తవ్వేస్తూ రహదారి నిర్మాణానికి మట్టిని తరలిస్తున్నారు. అందులో భాగంగా పెద్ద చెరువు గోపవరం సమీపంలోని భూమిరెడ్డిపల్లె చెరువు నుంచి కొక్లైన్ల సహాయంతో మట్టిని తవ్వి భారీ వాహనాల్లో నిరంతరం తరలిస్తున్నారు. ఇక జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారుల అలసత్వంతో పాటు అక్రమ ఆదాయం తోడు కావడంతోనే పలు చెరువులు ఆక్రమణలకు గురి అవుతున్నాయంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇక స్థానికుల సమాచారంతో ఐన్యూస్ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో రిత్విక్ సంస్థ భాగోతం బట్టబయలైంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. బద్వేల్ పట్టణంలో ఏదైతే నూతన నిర్మాణం చేపడుతున్న నేషనల్ హైవేకి సంబంధించినటువంటి బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ప్రస్తుతం ఐన్యూస్ స్టింగ్ ఆపరేషన్లో చూపించే క్రమం చేస్తున్నాం. అయితే ఇంకా కొంచెం కూడా ఐన్యూస్ ఏ విధంగా ఈ స్టింగ్ ఆపరేషన్ చేయదలుచుకుందో ప్రస్తుతం మనం కూడా మరో ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ చెరువును కూడా కొల్లగొట్టే విధంగా మట్టిని తరలిస్తున్నారు రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ. ప్రస్తుతం మనం కూడా ఇక్కడ ఏదైతే ఆ ప్రాంతం నుంచి కూడా విజువల్స్ కూడా చాలా సీక్రెట్గా తీసుకోవడం జరిగింది. అక్కడ కొంతమంది నాయకులు వచ్చి, కొంతమంది వ్యక్తులు వచ్చి, సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఎందుకు తీస్తున్నారని చెప్పి కొంచెం ప్రశ్నకు దిగే క్రమం చేశారు. అయితే చాకచక్యంగా అక్కడి నుంచి బయటపడడం జరిగింది. ప్రస్తుతం మనం గోపవరం మండలానికి సంబంధించినటువంటి చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తూ ఇక్కడ వెహికల్ కూడా మనం ఫాలో అవుతున్నాం. మనం ఇప్పుడు కెమెరామెన్ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ముందు పక్క వెళ్తున్నటువంటి కెమెరామెన్ చూపించే క్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి భారీ టిప్పర్లో కూడా మట్టిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సంస్థ నిర్వాహకులు. అయితే ఇది ప్రధానంగా కడప జిల్లాలో ప్రస్తుతం ఈ నేషనల్ హైవేలు అథారిటీ వాళ్ళు ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఇరిగేషన్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం ఉండడంతోనే ప్రస్తుతం ఈ మట్టి కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల కోసము ఈ మట్టిని కూడా పెద్ద ఎత్తున తరలించే క్రమంలోనే ప్రస్తుతం ఐను స్టింగ్ ఆపరేషన్ చేయదలుచుకుంది. పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ మట్టిని తరలిస్తూ జాతీయ రహదారి నిర్మాణం కోసం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. టిప్పర్ వెళ్తుందా, ఆ టిప్పర్ ఎక్కడికి వెళ్తుంది, మనం చెప్పదలుచుకున్నామో ఉదయం నుంచి స్టింగ్ ఆపరేషన్ చేయదలుచుకున్నామో ఆ స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ఏదైతే నేషనల్ హైవేకి తరలించే క్రమంలోనే ఈ టిప్పర్ కూడా అక్కడికే వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి మనం కూడా ట్రక్కును కూడా ఫాలో అవుతున్నాము. ఈ మట్టితో వెళ్తున్నటువంటి ట్రక్ కూడా భారీ వాహనం కూడా దాదాపు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ చూపించే క్రమం చేస్తున్నాం. అక్కడ చెరువులో దాదాపు 3 అడుగుల మేర అనుమతులు ఉన్నాయి అని చెప్పి సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా దాదాపు 10 నుంచి 15 అడుగుల మేర కూడా గుంతలు తవ్వి పెద్ద పెద్ద ఎత్తున మట్టిని కూడా తరలించే క్రమం చేస్తుంది. రాబో రోజుల్లో పూర్తిగా కొరత ఏర్పడే అవకాశం ఉంది బద్వేల్ ప్రాంతంలో. అటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ భారీ గుంతల నిర్మాణం వల్ల పూర్తిగా చెరువులు అటుగా వెళ్లే అవకాశం ఏర్పడింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా నీటి కొరత ఏర్పడే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఐన్యూస్ చూపించే ఎక్స్క్లూజివ్ క్రమంలో అధికారులు చెల్లించి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి మనం భావిద్దాం. ఓవర్చు స్టూడియో. రిత్విక్ సంస్థ బద్వేలో చేపట్టిన జాతీయ రహదారిపై స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలించవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారుల అండదండలతో పలు చెరువులను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఈ క్రమంలో రిత్విక్ సంస్థకు చెందిన టిప్పర్ బద్వేల్ బైపాస్ రోడ్డులో బైకును ఢీకొట్టింది. టిప్పర్ కింద పడి బైకు నుజ్జునుజ్జుగా కాగా బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వెంటనే స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గాయాల పాలైన ఇరువురు గానిగపెంట వెంకట రామపురానికి చెందిన వారిగా గుర్తించారు.
ఈ యాక్సిడెంట్లకు సంబంధించిన పిల్లలు స్వయాన మా అన్న కొడుకు ఒకతను, మా బంధువులు ఇంకో పిల్లడు, ఇద్దరు కూడా స్వయాన మాకు కొడుకు వరుసకు కావాలా. రాత్రి 7:30 టైంలో వాళ్ళు టౌన్లోకి వచ్చి పని మీద చూసుకొని ఇంటికి వెళ్ళే టైంలో వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎర్త్ వర్క్లో కనీసం 4 నెలల పైచులకు పైన జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు చేస్తున్న వర్క్కు ఎటువంటి సేఫ్టీ కోన్లు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ పెట్టకుండా ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ తెలిసి తెలియని డ్రైవింగ్ వల్ల ఈ యొక్క టన్నేజ్ చేసుకొని వచ్చే టిప్పర్ల వల్ల ఈ దుమ్ముకు ధూళికి ఈ యొక్క లైటింగ్ కానీ ఇండికేటర్లు కానీ డ్రిమ్ అండ్ డ్రిప్ ఆర్పి వేయడం వల్ల కానీ చేయకుండా రాత్రి వస్తూ ఉన్న లెఫ్ట్ సైడ్ వారన వస్తూ ఉన్న పిల్లలు రాత్రి లోడు పని టిప్పరు రావడంలో ఆ టిప్పర్ అతను రైట్కి కట్ చేయడం వల్ల వీళ్ళు ఆ టిప్పర్ కింద పడడం జరిగింది. అదే కింద ఆ టిప్పర్ అతను కూడా 2 నిమిషాలు బ్రేక్ వేసి డ్రిమ్ అండ్ డ్రిప్ కొట్టి రైట్ సిగ్నల్ పెట్టింటే వాళ్ళు తప్పించుకునే వాళ్ళు. ఇలాంటివి జరగకుండా ఎటువంటి ఇక్కడ వాటర్ కొట్టడం కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ సేఫ్టీ కోన్లు కానీ ఎర్ర జెండాలు కానీ నాటడం కూడా చేయలేదు. ఇది అజాగ్రత్త వల్ల కొందరు జరుగుతుంది. చూడండి, మీరు కూడా ఇప్పుడు స్కూల్ వ్యాన్లు పోతున్నాయి, పిల్లలు పోతున్నారు, వాహనదారులు పోతున్నారు, ముసలిళ్ళు పోతున్నారు, అందరూ రవాణా జరుగుతుంది. ఈ దుమ్ముకు ధూళికి వెనకపోయే ముందు డిస్టెన్స్ కూడా కనబడకుండా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా సాయంత్రము, మధ్యాహ్నం, ఉదయం నీళ్లు కొట్టించి సేఫ్టీ కోన్లు పెట్టించేసి జాగ్రత్తగా వచ్చేసి 2 స్పీడ్ బ్రేకర్లు అరేంజ్మెంట్ చేస్తే వాటికు పోయే వాహనదారులు కూడా ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుందని ఒక అవగాహన అవుతుంది. లేదా పోలీస్ బోర్డింగ్ తెచ్చి 2 ఆ సైడ్ ఈ సైడ్ పెడితే అది కూడా ఏదో వర్క్ జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. మాకు నీళ్ళు పడడం తక్కువ వస్తుంది. ఇంతకుముందు ప్రజలు చేసి ఎవరు పట్టించుకోలే. మరి ఇప్పుడన్నా స్పందించి దాని గురించి అంత ఆలోచన చేసి గవర్నమెంట్ అంత ఇది చేయాలని కోరుకుంటున్నాము. మేము ఇప్పుడు నూగుతున్న వేస్తాము, నీళ్ళు అక్కడ బిగేసిండ్రు, బిగేసినా కానీ వచ్చేసి గుంతలే.